వీరే హీరోనా? అమాత్య, ఈ పాండ్యదేశపు సుందర పాండ్యులకు తగిన వధువు ఇంకనూ లభించకుండుట వేదన, అవమానము, సిగ్గుచేటు. తమరి అందానికి తగిన లావణ్యం. నీవు చెప్పిన మాట మా చెవులకు సరిగా వినిపించలేదు, మరి ఒకసారి చెప్పము. తమరి అందానికి తగిన లావణ్యవతిని ఈ ధరణియందు ఏ గృహిణి కనియుండదు ప్రభు. అటులైనచో ప్రపంచ సుందరీమణులుగా పేరెన్నిక కన్నా సుస్మితా సేన్, ఐశ్వర్యరాయలు ఉన్నారు కదా, వారిని సంప్రదించుదిరా? దించితివి ప్రభు. కోటి సూర్యకాంతులతో ప్రకాశించు తమకు ఆ ఇరువురు బక్క చిక్కిన సౌందర్య రాసులు తగిన వారలు గారని వదిలి వైచితిమి. అటులైనచో నాకు పిల్లే దొరకదా? తమరికి అర్ధాంగియకు మహాభాగ్యము ఒకే ఒక మగవకు మాత్రమే ఉన్నది. ఎవరది? చోళదేశ యువరాణి మందాకిని. అటులనా? మందాకిని. ఆ మందాకిని నా అందమునకును చందమునకును సరితూగునా? బాబాయ్ తగదు, అంత మాట తగదు. ఆమె నడకలో వయ్యారం, అదరాలలో సింగారం, చంద్రబింబం, మరి విల్లు లాంటి రూపం, అర విరిసిన యవ్వనం కలిగించు నీకు తాపం. అటులైనతో నేను వెనువెంటనే ఆమెను చూచి తీరవలేను. వలయం వలయం వలయం. యువరాణి, తమరి పెళ్లి చూపులకు పాండ్యదేశ రాకుమారులు ఏతించారు. ఆహా, రమ్మను చూసేదం. చిత్తం. యువరాణి, యువరాజులు వచ్చారు. చూడమ్మా, చూడు. వేదన, అవమానం, సిగ్గు చేటు. అమ్మో, ఈ డైలాగ్ నాది కదా. డైలాగ్ ని డైలాగ్ కూర్తేనే జయించగలం. అందాల రాసి, అపురూప సుందరి, అభినయ నాట్య మయూరి అని పేరు పడిచిన ఈ చోళ రాకుమారికి వల్లకాట్లో రగులుతున్న చితి నుంచి వేడి తట్టుకోలేక ఎముకలు వేలాడేసుకొచ్చిన ఈ శవమా నా కాబోవు మగడు? నా క్రీగంటి చూపు పడినంతనే మహామహారాజా మార్తాండులే వారి వారి రాజ్యాలు మరచి, దేశాలు మరచి నా వెనుకబడటకు సిద్ధంగా ఉన్నప్పుడు నా ఎదుట నిలిచిన పేడి నీకు భూలోకంలో నా ఎదుట నిలిచిన పేడి ఈ భూలోకమే కాదు, 7 లోకాలు గాలించినా ఏ వెర్రి బాబులది కూడా నిన్ను పరిణయమాడదు. అష్టావక్రుడికి అందాల రాశి కావాలనా? ఏం ఎగతాళిగా ఉందా? ఇందాక నుంచి చూస్తున్నావు, తుప్పుతున్నావు. ఏయ్, నిన్ను అడిగేది. రంగనాయకి వలదు, విసుగొందుకు. నువ్వు ఉండక డైలాగ్ కి మధ్య తుమ్ముతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అబులు, దేశంలో మనిషి తుమ్మడం కూడా తప్పేనా? అదే కదా, తుమ్మితే ఏం తప్పులేదయ్యా. కానీ నేను ఇక్కడ ఇంత అందంగా నటిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు తుమ్మావే, అది తప్పు. ఏమో, ఇప్పటిశం, తుమ్ములు, వెక్కిళ్ళు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచి చెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం ఇవేవి అడిగి రావు, అవే వస్తాయి. అవి రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ. ఇది డైలాగు మొత్తం చీర కొట్టావమ్మా. నువ్వు మాట్లాడు. ఓయ్, ఊరికే కింద కూర్చుని డైలాగ్ చెప్పడం కాదయ్యా, ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడు. ఓ దృద్ది. ఎవరికి అదిరేది? మా ముత్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన బండి తోలే స్టైల్ చూస్తే ఊరంతా అదురుద్ది. బండి తోలటం కాదయ్యా, పైకెక్క మనకు తెలుస్తుంది. ఎవరిని పట్టుకు అడుగుతున్నావో తెలుసా? దీన్ని ఎక్కడం ఏమిటి? దేన్నైనా అవలేలుగా ఎక్కుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ఆడతాడు, పాడతాడు. చూస్తావా? ఏం ట్రబుల్ ఇట్టెరికిస్తున్నావు? ఊరుకొమ్ముతో, నీ గురించి నీకు తెలీదు. నువ్వే గనక ధైర్యం ఉన్న మగాడివి అయితే పైకొచ్చి ఆడి పాడి నటించిపోయి ఒప్పుకుంటాం. ఏటిముతో ఆ పిల్లటి పెట్టిపోతుండో చూస్తూ ఊరుకుంటావైతే పైకి నీ తలకా చూపించా. అయ్యో, మనకెందుకు మామయ్య గొడవ? వెళ్ళి దుమ్ము దులిపాయి గురు, ఎక్కువ గురు. ఊరుకోర చిన్నపిల్లగా తెలియక వాగింది. అయ్యయ్యా, ఇది మాటలతో అయిన ఘటన. మనమే తీసుకెళ్లి పైకి ఎక్కుతాం, రండి. ఆడదాంతో మనకి తిరణాలేంట్రా బాబు? అంత వేడిగా ఉంది, మీ బాడీ మీరు ఎక్కి వదిలేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. బాబు,
పాండ్య రాకుమారిని మనమనొప్పించిన చోళదేశ రాజకుమారి, నీ అధిక వాచాలముతో అవమానపరచకు మమ్ము. పరుల ఎదలు పరదాలను కొని మురిసిపోవుటకు ముందుగా నీవరిన అదే మాట మేమడిగిన ఏమవుదువు? అప్పుడు గ్రహింతువు నీ యొక్క అవివేకము, అప్పుడు గ్రహింతువు నీ పుట్టిన స్థలం మెట్టిన స్థలం మహిమ. చూచితివా తెలుగు ప్రజల క్షమ? నాతో పోరుకు తలపడక వైదొలగము. గురువా ఏదో చప్పట్లు కొట్టారని మొనగాడు అనుకోకు. వాళ్ళు చప్పట్లు కొడితేనేనమ్మా ఎందరో నాయకులయ్యారు. అసలు నువ్వు డ్రామా చూడడానికి వచ్చావా, గొడవ చేయడానికి ఆ వచ్చావా? పని నే చేయను. ఏంటి తిమ్మిరా? అది నాకు లేదు. మరి నాకా? ఆ మాట నేననలేదు. ఓయ్, నీ మనసులో ఉన్న ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అంతం. ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అంతం. పాటలో గెలుపే, ఆటలో గెలుపే, గెలుపే నాకే సొంతం. ఆడదాం పాడదాం ఊరేగుదాం, ఆనందం ఊరంతా ఎదజల్లుదాం. ఆడదాం పాడదాం ఊరేగుదాం, ఆనందం ఊరంతా ఎదజల్లుదాం. ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అంతం. అమ్మా రంగనాయకి, ఇంతకాలానికి మన శక్తి సమాజానికి మంచి శక్తి దొరికింది. అంటే మంచి హీరో దొరికాడన్నమాట. అతనికి పూలదండేసి గౌరవించి మన సమాజంలో చేర్చుకో. కమాన్, టేక్ ఇట్. మెల్లిగా కాలు జారుద్ది, గొప్ప లూజుకేసే. ఒక్క బండి రావటం లేదు. అదిగో వస్తుంది. హలో, యాండి యాండి, హలో అండి. ఆపండి. ఈ కేసు దౌడు తీయరా, దౌడు దౌడు దౌడు. హలో, ఆపండి. చిన్నబాబు బయటపు. ఆపండి ప్లీజ్. అదిగో ఆగింది ఆగింది. మనల్ని చూశాక బండి ఆకుండా పోతుందా? నమస్కారం బిడ్డ. స్టైల్ చూడు. నేను జ్ఞాపకున్నానా? కింద నాటకంలో నా మెడలో దండ వేసి. ఓ అవునవునవును, సారీ సార్. ఆ రోజు నేను కొంచెం కోపంతో ఏదో వాగాను, నన్ను క్షమించండి. సరే, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అదా గాలి మనుషులు గడిచాను బాబు. గాలి కోసం నిలబడి ఉంటారు. రండి బాబు. కాదు, కొత్త వరుసలో నాటకం వేయడానికి కారులో వచ్చావా? కారు కారులో 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 ఈ మొహాల కారు ఒకటి. రండి బాబు. నో టచ్. ఆ పక్క చూడు. పాడిన పాట చాలు గాని త్వరగా వచ్చి తగలరా. అమ్మ తీసుకెళ్ళు. నా మూట ఎత్తిస్తావా? వద్దులే, నేనే ఎత్తుకుంటా. అన్ని తల్లకిందులుగా కనపడుతున్నాయి. అవును, వచ్చేటప్పుడు కారులో వచ్చాం కదా, ఈ కారు ఏమైపోయిందబ్బా? ఎవడ్రా నా కారు గుర్రాలను కట్టింది? ఎవడ్రా? అయ్యి బాబోయ్, ఏం దెబ్బది? ఎవరా నన్ను కొట్టింది ఇప్పుడు? నేను చూశాను. చూసావా? చూపుకే ఇంత పవరా? మా సపరివారం అంతా ఇప్పుడు ఎక్కడుంది గురు? అక్కడున్నారు శిష్య. అక్కడ అక్కడరా. సాయి మేక కారుకి ఇదెందుకు గురు? ఏమండి, మా సపరివారం అక్కడే అడిగితే కొడతా. అవును, ఇందాక అక్కడ ఉన్నప్పుడు టాప్ ఎక్కావేంటి? ఏంటి గురు, గుర్రాలని కారు కట్టేసావేంటి? వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి చిన్న బాబు.
డ్రైవర్ గారు నాకు డౌట్ అండి ఇప్పుడు. హలో హలో, ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? తెలుగు తెలీదా? తెల్లదొరసాల పోజు. చూడటానికి స్టైల్ గా ఉంటేను ఇంగ్లీష్ తెలుసు అనుకున్నాను. తెలీదు. సారీ. తమరి పేరేమిటో? ముత్తు. కిస్సా? నేను కోరుకున్నది ఎప్పుడు నాకు దక్కలేదు. దక్కిస్తావా? తమరి పేరు? బృందావనం. బృందావనం. దక్కేది దక్కకుండా ఉండదు, దక్కనది ఎన్నటికీ దక్కదు. ముద్దు ముద్దు. చిన్నబాబు, ఏంటి ముత్తు? ఈవిడ ఇక్కడ కూర్చోండి, బండి తోలేను. అటు కూర్చోమనండి. అక్క, అతనితో గొడవ దీనికి నువ్వు రా. తెగ ఫోర్స్ కొడుతున్నాడు. ఏమండి ఇప్పుడు ఈ డ్రైవర్ గారు నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు నోరు మూసి కూర్చో. భద్రం, దెబ్బ నా మీద పడగలదు. ఇటు చూడు, దూరం జరిగి నో టచింగ్. అబ్బా, ఈయన పెద్ద మన్మధుడు. ఈవిడ పెద్ద రతిదేవి. మోహన్ చూడు. ఏ ఆ మొహానికే తన వాళ్ళు చూపు సోకితే చాలు అదృష్టం అనుకునే వాళ్ళు ఎంతమందో. ఏమో, నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా, అనవసరంగా నాతో కూడా పడతావు ఎందుకు? తర్వాత వచ్చే కష్టాలు తట్టుకోలేవు. సాయంత్రం నాటకం ఆడాలి లేదా? అవునమ్మా, నాటకం ఆడాలి మనం. అతనితో గొడవద్దమ్మా. అయ్యో, అసలు నేనేం చేశానని? ఇతనితో నాకేంటి పని? సార్, నేను ఇక్కడికి వచ్చా? థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అయిపోయి. అమ్మో అమ్మో, ఏమిటా మెడికల్ తిరిగిపోతున్నావు? అమ్మా, అన్ని విషయాలు నీకు చెప్పుకుంటావా? నా తవ్వదు నేను తెస్తాను. అమ్మా అమ్మా, డ్రైవర్ కొంచెం పక్క జరుగు. ఎందుకు? ఎందుకంటే వెనకాల లేడీస్ ఉన్నారు. లేడీస్ ఉంటే? అవును, ఈ గుర్రాలు ఏం చేయవు కదా. గుర్రాలు ఏం చేయవా? ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? నేనేం చేయబోతున్నానా? దేన్ని నేను ఆపుకుంటా, దీన్ని ఎక్కడ ఆపుతామండి? దీన్ని ఎక్కడ ఆపుతావు? ఈయనొకడు. అబ్బా, ఇదొకటి ఎక్కడ పడితే అక్కడ గుర్తుకు తెస్తుంది. ఏమయ్య డ్రైవరు, ఇందాక నుంచి నేను డౌట్ అడుగుతుంటే సమాధానం చెప్పండి. ఏంటో అడిగి చావు. అవును, కారుకి సాయి బేకెందుకు? వాళ్ళ నేటి దగ్గర తీసుకెళ్ళు. మనకే తెచ్చిన బాబు. మొత్తం సరే బాబు. ఏం కర్మరా బాబు, ఇది ఊరు కాని ఊరు, భాష కాని భాష. ఎవరిని అడిగినా ఏం చెప్పరు, ఏం అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలో ఎలా అడగాలో అర్థమే చావట్లా. పాపం. ఎనికి రొమ్మతారు? నువ్వేమన్నా? అది ఎనకొరు ఉమ్మతారమో అన్న. ఉమ్మంటే? ఉమ్మ అంటే నువ్వు దారి అడిగావుగా, అదే నేను ఊరి భాషలో అన్నాను. మరి పట్టిసే వెళ్ళాలంటే ఎలా అడగాలి? ఇరిక్కి అణచి ఒక ఉమ్మతారమో. ఇందులో పట్టిసీమ లేదే. ఇరికి అణచి అంటే పట్టిసీమనే. ఓ, ఇరికి అణచి ఒక ఉమ్మతరం. ముందే చెప్పచ్చుగా నువ్వు. నువ్వు ముందే అడిగి ఉండొచ్చుగా. చెప్తే అడిగిపోతావా? చలాయ్ 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 చలాయ్, ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్. ఇరికి అణిచి ఒక ఉమ్మతరం. ఇదేదో చిన్నపిల్లల్ని అడగకూడని విషయం ఏంటుంది. అన్నా నమస్కారం. అన్నా నమస్కారం. నాది వెస్ట్ గోడా. గోదావరి. చాలా అందంగా ఉన్నారు. ఇడికి అణిచి ఒక ఉమ్మతరం. എന്താ? ഇരിക്കി അണിച്ച് ഒരു ഉമ്മ തരും. ഞാൻ ആണും പെണ്ണും കട്ടവനാണല്ലോ വിചാരിച്ചു. ഇനി ഒന്നും നടക്കില്ല, തിരിച്ചു പോവാ. ఆడి భాష ఆడికి తెలియనట్టుంది. వేండ నల్ల మోనలే. ఆహా, కన్న తల్లి కొడుకుతో ఉంది. ఈమెను అడిగితే తెలుస్తుంది. తల్లి నమస్కారం. నమస్కారం. అబ్బాయా? చీచి అందంగా ఉన్నాడు. ఇరికి అణిచి ஒரு ఉమ్మ తరు. అయ్యయ్యో, ఇరికి అణిచి ஒரு ఉమ్మ తరు. ఊరికి దారి అడిగాను బాబు, ఊరికి అరుస్తుంది. నేనేం తప్పు చేశానయ్యా బాబు? ఊరికి దారి అడిగానంటే దానికి నన్ను చెట్టు కట్టేస్తారా? అయ్యో, చీమలు కుట్రాన్ని చోటు కొడుతున్నాయి బాబు.
ഗുളുവാടിന്ന് സ്ഥലത്തിന്റെ പേരാണ് ഞാൻ പറഞ്ഞത്. ഉമ്മ കൊടുക്കാൻ ഞാൻ പറഞ്ഞിട്ടില്ല. നേതാവേ, ഇവൻ പെണ്ണുങ്ങളോട് മാത്രമല്ല എന്നോടും ചോദിച്ചു ഉമ്മ. എന്ത് നിന്നോട് ചോദിച്ചോ? అవునవును ఆయన్ని దారడిగాను. എടാ പഹയ, എന്റെ അനിയത്തെ പറ്റി എന്ത് വിചാരിച്ചു? ആരും ചോദിക്കാനില്ലെന്ന് വിചാരിച്ചോ? ഈ മരത്തിൽ നിന്നെ കെട്ടിവെച്ചെന്നറിയാവോ? ഇന്ന് രാത്രി നിന്നെ കത്തിച്ചു കളയാ. వద్దు ചേട്ടാ వద్దు. ആ നീ ആര്? ഞാനൊക്കെ ഡ്രാമ ആർട്ടിസ്റ്റ് ആണ്. നിനക്ക് എവിടെ നിന്ന് കാര്യം? അയാളെ తీసుకెళ్ళాలని వచ్చాను. എന്തോന്ന്? അവൻ എന്റെ അനിയത്തോട് എന്താ ചോദിച്ചെന്ന് നിനക്കറിയോ? എന്താ ചോദിച്ചെന്നോ? അവനെ ഇവളോടെ ഒരു ഉമ്മ കൊടുക്കാവോന്ന്. ചേട്ടാ ఆయన వదిలేయండి ചേട്ടാ. അത് പറയാ നീ ആരാ? അയാൾ എന്റെ ഭർത്താവാണ്. അത് ഞാൻ എങ്ങനെ വിശ്വസിക്കും? ഇതെന്റെ വിവാഹ മോതിരമാണ്. നിന്റെ ഭർത്താവാണെങ്കിൽ വെറുതെ വരണമെന്നുണ്ടോ? అతనికి కొంచెం పిచ్చి ఉందండి. ప్రాంతో ఇయాల్కో అడా ഒരു പ്രാന്തനെ നമ്മുടെ భ్రాంతి భ్రాంతి വാടാ എളിച്ചൂടോ. ఆచిబుచికిలికి చిక్కి చిక్కి కచ్చా. നിങ്ങൾ 4 ആட்കൾ കിഴക്കോട്ടയിൽ ഇലക്ക് ചെല്ലണം. നിങ്ങൾ 4 ആட்കൾ അപ്പുറഞ്ഞ തെന്നന്തോപ്പുക്ക് ചെല്ലണം. കുറച്ച് ആൾക്കാർ ഷോലൂർ വാലത്തോപ്പുക്ക് ചെല്ലണം. ఏటా కాఫీ తాగుతారా? నేను ఇంక ఉన్నానని ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అనుకుంటా. తీసుకురా పోయి నిద్రపోయి అంత ఆలస్యంగా వచ్చిందో చూడు. నాకు మాత్రం తీసుకురాక ఇంక మొత్తం 12 పేరు కాక కరెక్ట్ అల్లే. అందరికి తీసుకురా. నిങ്ങള పని బాగా ఉందల్లే. పని వాళ్ళు ఎవరిని పిడిచిట్టు పోయిదే. అయ్యా నమస్కారం. నమస్కారం. ఆరాన నింగల్. అయ్యా నమస్కారం. ఓ తెలుగా? ఏ ఊరు నుంచి వచ్చా? ఏం కావాలే? నేను ఒకటి అడుగుతాను, దానికి అర్థం చెప్పాలి. అడగండి. విన్న తర్వాత మీరు చెప్పులు తీయకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదండి. మీరు అడగకూడదు అడగరుగా? అడగండి. పర్లేదంటారా? పర్వాలేదు, అడగండి. ఇదికి అని చివరు ఉమ్ముతారు. పోయికో జోల్లోకమ్మో. పోయికోడా. ఏంటి అడిగారు? ఏం చేయరు కదండి. ఏం చేయను అడగండి. భయంగా ఉందండి. పర్వాలేదు, అడగండి. ఇరికి అని చివరు ఉమ్ముతారు. ఇదేంటయ్యా బాబు, మగాడికి ముద్దిస్తావు? గట్టి కాలించుకొని ముద్దిమ్మన్నారు కదండి. నేను ఎప్పుడు అడిగాను? ఇరుకన చోరు ఉమ్మాతరం అన్నారు కదండి. అదేనండి ఇదే. సాటి మొగరు కనుక బొగ్గు మీద ఇచ్చానండి. ఇదే ఆడపిల్ల అన్నట్టయితే లిప్పుతో లిప్పుకు డైరెక్ట్ గా ఇచ్చుండేవండి. ఏండి ఏమండి? నేను మొగండే కదండి. డెఫినెట్ గా.